శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈశ్వరారాధనలో శ్రావణ మాసం మొదటి రోజు. ఈరోజు మనం ఈశ్వర స్తుతిలో ఒక స్తోత్రమైన శివస్తుతి, దాన్నే మనం వాడుక భాషలో వందే శివం శంకర స్తుతి అని అంటారు. ఆ స్తోత్రం నుంచి 2 శ్లోకాలు మనం చెప్పుకుందాం. శివాయ గురవే నమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే శంభుముమాపతిం. శంభుడు అంటే సరళంగా ప్రార్థన చేతే సంతసించి అనుగ్రహించువాడు అని అంటారు. దాన్ని మనం ఇక్కడ శంభుడు అని అంటాము. అటు ఉత్తర భారతదేశంలో భోలా శంకర్ అని అంటారు అనమాట. భం భోలే అని నినాదాలు కేదార్నాథ్ దగ్గర, కాశీలో చాలా చోట్ల వింటాం అన్నమాట. శంభుడు అంటే సరళంగా స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించువాడు అని. ఉమాపతి అనే వాక్యాన్ని ఇక్కడ పార్వతీపతి, పార్వతీ వల్లభుడు అని చాలా చోట్ల చాలా విషయాల్లో వస్తూ ఉంటుంది. ఉమాపతి అని దీంట్లో మాటిమాటికి భార్యతో కూడిన భర్త పేరు అని వాడడం ఎందుకు అంటే, ఎప్పుడైనా జగత్కారణ కళ్యాణానికి మాత్రమే ఇలాంటి స్తోత్రాలన్నీ ఇస్తూ ఉంటారు. దాంట్లో గూఢార్థం ఏదైతే ఉంటుందో ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనకి ఇంట్లో అందరికీ తెలుసు, ఇంట్లో ఆడవారు కష్టాల వల్ల బాధపడితే అది ఇంటికి మంచిది కాదు. అలాంటి బాధలు కలిగకుండా ఉండాలి అంటే ఈశ్వరానుగ్రహం తప్ప వేరే దారి ఉండదు. భర్త ఎంత కష్టపడి సంపాదించినా అది సరిపోక బాధపడేవారు కొంతమంది అయితే, అది సరిపోక దానివల్ల పూర్తిగా విద్యార్థులు పిల్లలకి చదువులు కాకపోవడం, భోజనాల దగ్గర నుంచి, లేదా అన్య కారణాల వల్ల, లేదా 10 మందిలో మర్యాదలు మన్ననలు తక్కువ అవ్వడం, ఇలాంటి చాలా కారణాల వల్ల బాధపడుతూ ఉంటారు. అది ప్రపంచంలో ఉండే ఒక సాధారణ విషయం, కానీ అదే మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి విషయాల నుంచి బయటికి రావాలి అంటే 2 మార్గాలు. ఒకటి వైరాగ్య స్థితి, ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాము, ఆనందిస్తూ ఉన్నాము, మేము మా పిల్లలు పరిపూర్ణత్వంగా ఉంది, మాకు ఎటువంటి ఇబ్బందులు గొడవలు లేవు అనే ఒక సాంసారికంలో వైరాగ్య స్థితి ఉండడం. 2 అంతకంత కావాల్సినంత సంపాదించి ఉంచుకోవడం. ఈ రెండిట్లకి ఒకడే కారకుడు, అతనే శివుడు, శంభుడు అని అంటారు ఆయన్ని. ఆయన అనుగ్రహిస్తే ఇది చాలా సులభంగా దొరుకుతుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతని. అందుకని ఆ శంభుడికే ఈ అనుగ్రహం ఇచ్చే శక్తి ఉంటుంది. కాబట్టి అలాంటి శంభుడికి నేను నమస్కరిస్తున్నాను. మరి ఆ శంభుడు ఎవరు? సురగురుం వందే జగత్కారణం. సురగురుడు అంటే దేవతలకి గురువే ఆయన, అంటే దక్షిణామూర్తి. అలాంటి గురువుకే నేను నమస్కరిస్తున్నాను. ఆయనే ఈ జగత్తుకి కారకుడు, జగత్కారణం. ఈ జగత్తుకి కారకుడు ఆయనే. ఎప్పుడైతే ఈ జగత్తుకి కారకుడు ఆయన అయినప్పుడు నేను కూడా ఆయన బిడ్డలో ఒకనే కదా. తండ్రికి తెలుసు కదా పిల్లవాడికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని. అందుకని అలాంటి జగత్కారకుడైన ఏ శంభో, నేను నీకు నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. ఎలాంటి ఈశ్వరుడికి నమస్కరిస్తున్నావు అంటే, వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. పన్నగభూషణం అంటే నాగరాజుని, అంటే పాముని అలంకరించుకున్నవాడు అని అర్థం. పాముని అలంకరించుకోవడానికి సాంసారిక విషయంలో నేను చెప్పాలి అంటే, కష్టాలు అనే దాన్ని వదిలి పారిపోవడమో దూరంగా ఉండడమో కాదు. కష్టం అనేది ఉన్నప్పుడు దాన్ని దగ్గర నుండి పరిశీలించు. దాని నుంచి బయటికి రావడం ఎలాగా అనేది నువ్వు ఆలోచించు. స్వయంకృతంగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. విషధరమైన ఈ పాము ఎలాంటి కష్టాలైతే ఇస్తుందో, భయభ్రాంతులను గురి చేస్తుందో, అలాంటి భయభ్రాంతులకి గురి చేసేవి ఈ కష్టాలు.
కానీ ఆ కష్టాలని దానికి ఒక మర్యాద ఇచ్చి దానికి ఒక ప్రణాళిక పెట్టుకుని దాన్ని తీర్చుకునే విధానాన్ని సమయాన్ని ఇవ్వగలిగితే అది పరిపూర్ణత్వంగా మిత్రత్వ రూపంలో శాంతియుతంగా మీకు పరిష్కరింపబడుతుంది. పాము కూడా అంతే, దాన్ని తెలుసో తెలియకో తొక్కితే అది కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ అది అటు నుంచి వెళ్తుంది, మీరు ఇటు పక్క నుంచి వెళ్తున్నారు అంటే అది వచ్చి మిమ్మల్ని ఏం చేయదు, మీరు దాన్ని ఏం చేయనంత వరకు. కానీ దాన్ని చూసి భయపడడం స్వాభావికమే, అలాగే కష్టాలను చూసి భయపడడం స్వాభావికమే. కానీ మనుష్యుడు తన ప్రయత్నపూర్వకంగా చేయవలసింది చేయగలిగితే తనకి ఈశ్వర సహాయం పొందుతాడు, అది దాంట్లోంచి విజయం కూడా పొందుతాడు. అందుకని కష్టాలను చూసి పారిపోకూడదు అని. మృగధరం అంటే గజ చర్మాన్ని శరీరానికి ధరించినవాడు అని అర్థం. ఇక్కడ గజ చర్మాన్ని శరీరానికి ధరించిన వాడికి ఆ గజాసుర వృత్తాంతం అది వేరు, అది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. అంటే దీంట్లో చెప్పే విధానంలో మూలార్థంగా తీసుకోవాల్సింది ఉన్న దాంట్లో సంతుష్టుడవై ఉండు అని చెప్పడం అన్నమాట. మృగధరం వందే పశువునాంపతి. ఈ రెండు పనులు, ఒకటి కష్టాలని ఎదుర్కొని దానికి ఒక ప్రణాళిక పెట్టుకుని ప్రణాళికాబద్ధికగా మీరు వెళ్ళి జయించి, అది కాకుండా ఉన్న దాంట్లో సుఖం పొందగలిగితే కాపాడేవాడెవడు? పశువునాంపతిం. పశుపతి అని అంటారు. పశుపతి అంటే పశువు అంటే ప్రాణిగా పుట్టిన ప్రతీదీ పశువుతోనే సమానం. వీళ్ళన్నిటికీ రాజు, పశుపతి అంటారు ఆయన్ని. ఆయనే పశుపతి. ఆయనకి నేను నమస్కరిస్తున్నాను, ఆయన నన్ను కాపాడుగాక. సరే, ఆయన ఎలా కనిపిస్తాడు చూడ్డానికి అంటే వందే సూర్య శశాంక వహ్ని నయనం. ఆయనకి 3 నేత్రాలు ఉన్నాయి. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఇంకొకటి అగ్ని. 3వ నేత్రమే అగ్ని. దీనికి వృత్తాంతం ఏంటంటే తృతీయ నేత్రం అగ్ని నేత్రం, వహ్ని నేత్రం అని అంటారు. అది భ్రువోర్ మధ్యంలో ఆజ్ఞాచక్రస్థానంలో అందరికీ ఉంటుంది, కానీ లుప్తమై ఉంటుంది. దాన్ని ప్రేరేపించడానికి ప్రాణాయామాది మార్గదర్శకాలు ఒక భాగం అయితే, ఇంకొకటి స్వయంకృతంగా అజ్ఞానాన్ని వైదొలగించుకోవడానికి మనుష్యుడు ప్రయత్నించాలి. మానవుడికి ఒక మార్గం ఉంది. మొదటిది సంకల్పించుకొని, సంకల్పం అనేది పొందాలి అంటే నేను ఇవాల్టి నుంచి ఈ పని చేస్తాను అని అనుకోవడానికి వాడికి 1 రోజు చాలు. కానీ ఆ పని అలవాటు అవ్వడానికి 21 రోజులు కనీస పక్షం సమయం పడుతుంది. అదే పని అలవాటైన పనిని జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. అలా అలవాటయ్యి జీవితంలో ఒక భాగం చేసుకున్న పనిని ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాంతం అనుసరించడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఇది మానవత. ఇప్పుడు ఆ పని ఏంటి అంటే, కొంతమంది నేను అబద్ధాలు ఎక్కువ చెప్తానండి, అది తప్పు ఉన్న కష్టాలకు అలా చెప్పడం అలవాటైపోయింది. అయితే ఇవాళ నుంచి సంకల్పించుకో, నేను అబద్ధాలు చెప్పను. ఎలాగా? 21 రోజులు నేను అబద్ధం చెప్పకుండా ఉండడానికి నబ్రూయాత్ సత్యమప్రియం అని కూడా ఉంది ఒక చోట శాస్త్రంలో. అంటే అప్రియం అయిన వాక్యం అది నిజమైనా సరే చెప్పకూడదు అని కూడా ఉంది. అందుకని ఎలా మాట్లాడాలి, సమయోచిత బుద్ధిని పెంపొందించుకుని దానికి తగ్గట్టుగా మాట్లాడడం ఎలా అని అనుకోవడం. అలాగే ఎక్కువగా నాకు మొబైల్స్ చూసే అలవాటు అయిపోయింది, టీవీ చూసే అలవాటు అయిపోయింది, గాసిప్ చేసుకునే అలవాటు అయిపోయింది, దాన్ని నేను తగ్గించుకుందాం అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు దానికి ఒక నియమం ఇవాళ సంకల్పించుకున్నాను. 21 రోజులు నేను కొన్ని గంటలు మాత్రమే, 24 గంటల్లో నేను ఈ సమయం మాత్రమే ఈ పని చేస్తాను అని తగ్గించుకోవడం. అక్కడి నుంచి 1 సంవత్సరంలో దాన్ని ఇంకా తగ్గించుకుంటూ వస్తే అది జీవితంలో ఒక భాగం అయినప్పుడు 3 సంవత్సరాల్లో అసలు గాసిప్స్ అనే వాటికి చోటే ఉండదు. అలాగే ఇలాంటి వ్యసనాలకి ఎక్కడా చోటు ఉండదు అని. ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి ప్రేరేపింపబడతాయి అంటే ఆజ్ఞాచక్రం నుంచి. ఎందుకంటే వహ్ని నయనం, అగ్ని నయనం. అక్కడ ఏది ఉన్నా భస్మం చేయగల శక్తి ఉన్నది ఆ ఆజ్ఞాచక్రానికి. అందుకనే ఆ నేత్రం వహ్ని నేత్రం అని అంటారు. తప్పు అనేది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు లేదో మీకు తెలిసినప్పుడు దాని నుంచి బయటపడడానికి ఆ అలవాటుకి సంకల్ప మాత్రం చేత 1 రోజు, ప్రయత్నమార్గం చేత 21 రోజులు ప్రయత్నిస్తే మిగతాది ఈశ్వరుడే చూసుకుంటాడు. ఈ 3వ నేత్రానికి ఉన్న బలం అలాంటిది. అది అందరికీ ఉంటుంది, కానీ శివుడికి అది ప్రత్యక్షంగా ఉంటుంది, మనందరికీ పరోక్షంగా ఉంటుంది. మనం కూడా ప్రయత్నించగలిగితే మనం 3వ నేత్రం కూడా సిద్ధి పొందగలుగుతాము.
వందే ముకుంద ప్రియం. అలాంటి త్రిలోచనుడైన ఈశ్వరుడు ముకుంద ప్రియుడైన, అంటే విష్ణువుకి ప్రియమైన వాడు అని అర్థం. ఈ స్తోత్రంలో చాలా చోట్ల వస్తుంది విష్ణువుకి ప్రియమైన వాడు అని. ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ అని ఒక శ్లోకం ఉంది. శివుడి విష్ణువు మధ్యలో భేదం లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడి మనస్సులో ఎప్పుడూ రామజపం జరుగుతూ ఉంటుంది. విష్ణువు యోగ నిద్రలో ఎప్పుడూ శివస్మరణ జరుగుతూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు చాలా ప్రియమైన వారు. అందుకే వందే ముకుంద ప్రియం. అలాంటి ఈశ్వరుడు భక్తజనులంటే విపరీతమైన ప్రియం. భక్తుడు అంటే చాలు అతనికి ఏదైనా ఇచ్చేస్తాడు. భస్మాసుర వృత్తాంతంలో కూడా చూస్తారు కదా, అది తప్పని తెలిసినా భక్తుడు కాబట్టి ఇచ్చేశాడు. అందుకే శంభుడు అని అంటారు ఆయన్ని. అందుకే వందే భక్తజనాశ్రయంచ వరదం, అనుగ్రహింపేవాడు భక్తజనులని, తనని ఆశ్రయించిన భక్తులందరినీ వరాలతో అనుగ్రహించువాడు అని. అటువంటి ఈశ్వరుడికి వందే శివం శంకరం. శివము అంటే శుభము. శివము అనే దానికి 108కి పైనే అర్థాలు ఉన్నాయి. దాంట్లో మనం ఈ మొదటి అర్థంగా శివం అనే దానికి శుభకరుడు అనే అర్థంతో దీన్ని తీసుకుందాం. శంకరం. శంకరం అంటే శుభం కలిగించువాడు. శం కరేతీతి శంకర. శం అంటే శుభమును కలిగించువాడు శంకరుడు. అదే మొదటి శ్లోకం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఇవాళకి ఈ స్తోత్రంలో ఉండే 10 శ్లోకాల్లోంచి మొదటి శ్లోకం చెప్పుకున్నాం. ఇవాళ శుక్రవారం కూడా కాబట్టి లక్ష్మీ స్తుతి గురించి కూడా దీని తర్వాత ఉంటుంది. అందుకని రేపటికి 2వ శ్లోకం చెప్పుకుందాం. శివాయ గురవే నమః.